కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆర్థిక ప్రయోజనాలు సున్నితమైన అంశాలతోటి వివాదాస్పదమైన వ్యక్తులతోటి ముడిపడి ఉంటాయి. ఓర్పు నేర్పులతోనే కార్యసాధన విజయవంతమవుతుంది. సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. ముఖ్యంగా గంటలుగా వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ సలహాలు సూచనలు మీకు కాక ఇతరులకు ఉపయోగపడతాయి. మీకు రావాల్సిన ప్రతిఫలము కొద్దిగా చేతికి అందుతుంది. న్యాయబద్ధంగా రావాల్సిన ధనము వాయిదాల పద్ధతిలో వస్తుంది. వ్యాపార లావాదేవీలో భాగస్వాములు పరోక్షంగా సొంత లాభం చేసుకుని సామూహిక ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయవచ్చును. వ్యాపారంలో మీ ప్రతిభ లాభాల రూపంలో కనబడుతుంది. మీ కుటుంబ వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉండి శ్రమను ఓర్చుకునేలా చేస్తాయి. కుటుంబ శ్రేయస్సు కోసం సంతానాన్ని మంచి మార్గంలో పెట్టడానికి మీరు చేసే కృషి దాని విరుద్ధంగా మీ ఇంట్లో వాళ్ళే సంతానం చెడిపోయే బోధలు చేస్తారు. సంతానం పక్కదోవ పట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ చిరకాల కోరిక అయిన గృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది. గర్భిణీ స్త్రీలు కొంతవరకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మకాలు కొనుగోలు మొదలైన విషయాలు సానుకూలపడతాయి. మీ మాటకు మంచితనానికి బంధువుల్లో మంచి పేరు లభిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు లేని కారణం చేత సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఉన్నతాధికారులతో జరిపే చర్చలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. ముఖ పరిచయస్తులు కొందరు ఈరోజు మీ సహాయాన్ని అర్జిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శుభకార్యాలకు ఈ వారం అధిక ధన వ్యయం అవుతుంది. మీరంటే ఇష్టం లేని వ్యక్తులు మిమ్మల్ని ఈ వారం నిందారోపణ గురి చేస్తారు. మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే ఇటువంటి అంశాలు ఏమాత్రం లెక్క పెట్టరు. ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. యోగా మెడిటేషన్ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వారం మీ ఆలోచనలు సరైన దారిలో సాగుతాయి. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. కొంత సోమరితనం విడిచిపెట్టి చదువు మీద దృష్టి పెడితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రాశి వారికి అర్ధాష్టమి నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 4, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు. తదుపరి ధనుస్సు రాశి.